నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తానని అంత మగాడు లేడు, నేను ధీరుణ్ణి, వీరుణ్ణి ప్రగల్భాలు పలికేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలికేవాళ్ళు ఎప్పుడు కూడా ఆ విషయంలో ఫెయిల్ అయిపోతూనే ఉంటారు. ఆ తర్వాత ఎవడో ఒకటి కనబడి ఎరా అది అన్నావు, ఇది అన్నావు, ఏది సాధించలేకపోయాను అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు అంటే ఏంటి? సాకులు మాత్రం ఉంటాయి. పలానా వాడి వల్ల నేను చెడిపోయానో, పలానా వాడి వల్ల నేను సాధించలేకపోయానో, లేకపోతే పలానా వాళ్ళకున్న సౌకర్యాలు నాకు లేవనో, లేకపోతే పల్లెటూరులో పుట్టానో, లేకపోతే ఏదైనా అదృష్టం కలిసి రావాలని ఏదో ఒకటి మొత్తం మీద సాకులు చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళు ప్రగల్భాలు పలికే వాళ్ళు ఏది సాధించలేరన్న సంగతి మనకి వాళ్ళకి తెలుసు, వినే వాళ్ళకి కూడా తెలుసు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన ఎలక్ట్రానిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఎంపీలకి దిశానిర్దేశం చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, కేంద్రం నుంచి అదనంగా రాబట్టవలసిన నిధుల గురించి క్లాస్ స్పీకర్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం, చేతులెత్తేయడం జరిగింది. అయితే దీనికి సాకులు చెప్పిన కేంద్ర మంత్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో మంత్రిగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు గారు చాలా మంచి వివరణ ఇచ్చారు. ఏంటంటే వివరణ అంటే ఇక్కడ సాకే. మేము అంటే ప్రధాని గారు చెప్పారంటే ఈయనతోని, మేము ఇంతకుముందు 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చాలా నిధులు ఇచ్చాం. వాళ్ళు మేము ఇచ్చిన నిధులను దారి మళ్లించి అవి ఒక పద్ధతిలో ఖర్చు పెట్టలేదు, అందుకే మీకు ఇవ్వలేకపోతున్నాము అని చెప్పారంట. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు దారి మళ్లించినా, లేకపోతే అవి సరిగ్గా ఖర్చు పెట్టకపోయినా, లేకపోతే అవినీతికి పాల్పడినా ఎప్పుడు కూడా కేంద్రం నిలదీసేది నీతి ఆయోగ్ కానీ, కేంద్ర మంత్రి ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ వచ్చారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేస్తే, దారి మళ్లిస్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా రావాల్సిన పెండింగ్లో ఉన్న నిధులు కూడా ఎలా సాధించగలిగారు? అవన్నీ సక్రమంగా ఖర్చు పెట్టగలిగితేనే కదా కేంద్రం నిధులు ఇచ్చింది. దీనిని వీళ్ళు సాధించలేక కేంద్రం నుంచి రాబట్టవలసిన నిధులు కానీ, లేకపోతే ఎక్స్ట్రాగా అడగవలసిన నిధులు కానీ వీళ్ళు చేతగాక, అడగలేక దానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేయడానికి ముందు చెప్పుకున్నాం కదా మనం, ప్రగల్భాల వీరులు ఏది సాధించలేక ఏదో సాకులు చెప్తారని. అలాగే ఈ ప్రగల్భాల వీరులు కూడా ఆంధ్రప్రదేశ్లోని ఎలక్ట్రానిక్ ప్రభుత్వం కూడా ఈ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టలేక దానిని జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టేస్తున్నారు. మరి ఇదే ప్రధాని 2014లో ఇక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఇప్పుడు 2024 ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి చేస్తే వీళ్ళకివ్వలేదు, వీళ్ళకివ్వరు అని అంటున్నారు, ఎందుకు అనుకోవచ్చు. మరి 2014 నుంచి 19 వరకు తమరు కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు పెట్టినట్లయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా ఉంది, వీళ్ళు సక్రమంగా ఖర్చు చేస్తారు అని కేంద్రం కూడా ఇచ్చి ఉండేది కదా. అంటే 2014 నుంచి 19 వరకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి మీరు సొంత పనులకు వాడుకొని దానిని విపరీతంగా అవినీతిమయం చేసి దానిని చెడగొట్టారనే సంగతి కేంద్రంలోని ప్రభుత్వానికి కూడా తెలుసు. అంతేకాక అప్పటి ప్రభుత్వంలో అప్పటి ప్రధానిగా ఉన్న మోదీ కూడా ఇక్కడికి వచ్చి విమర్శలు చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఏటీఎంలాగా వాడుకుంటున్నాడు. చంద్రబాబుకి ఏటీఎం అయినప్పుడు చెప్పారు కదా, ఏదో కరెక్ట్గా మనకు తెలియదు కానీ ఆ మాట చెప్పారు. అంటే అర్థం ఏంటి? పోలవరం నిధులు దారి మళ్లించి పోలవరం పనుల్లో అవినీతిని సక్రమంగా బ్రహ్మాండంగా చేశారు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు. అందుకే ఇప్పుడు మీకు ఈ నిధులు అనేవి ఇవ్వడం జరగదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎక్కువగా నిధులు ఇస్తే మీరు మీ పచ్చపిల్లలకు పంచుకుంటారు, సంక్షేమానికి కానీ దేనికి కానీ లేకుండా మళ్ళీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్లో ఏ నిధులు లేవు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా చాలా మటుకు ఖర్చు అయిపోయాయి అని చెప్పేసి పచ్చపిల్ల వాళ్ళకి పంచేటట్లుగా మీరు చేస్తారని మోడీ గారు అనుకున్నారా? దీనికి వివరణిస్తే మన రామ్మోహన్ రెడ్డి గారికి సాకులు చెప్తున్నారు, సాకులు కాదు ఇది నిజం అనే సంగతి మనకి కొంచెమైనా అర్థమవుతుంది.